తగ్గించేస్తుంది. గ్లామర్ అనేది గుప్పిట్లో ఉన్నంత వరకే, తెరిస్తే ఏముంది అని అంటే తెరుస్తాను. గ్లామర్ అనేది పోయే గ్లామర్ కాదు, ఇది గుండెల్లో ఉండే అభిమానం అంత తేలిగ్గా తరగదు. 47-48 సంవత్సరాలుగా ఏర్పడినటువంటి ఇది కాంక్రీట్ అయిపోయింది వాళ్ళ గుండెల్లో. కాబట్టి ఎవరు ఎంత తవ్వుకుందామన్నా సరే దాని ఫ్లేవరే వెళ్తుంది తప్ప అసలు మెటీరియల్ వెళ్ళదు గుండెల్లో నుంచి. కాబట్టి ఖచ్చితంగా నా ప్రమేయం, నా ఇది ఆ పిల్లల కోసం కానీ, నా మిత్రుడు, నాకు శిష్యుడు లాంటి వయోవృద్ధుడు ఆ బ్రహ్మానందాన్ని తన కోసంగా నేను రావటం అనేది ఇది నాకు సంతృప్తి. ఎవరి అబ్బాయి నేను కుర్రోడు వచ్చి డిస్టర్బ్ చేయొద్దు ప్లీజ్, సీరియస్గా మాట్లాడతాను. ఏమంటే ఈ చంటబ్బాయి షూటింగ్ జరుగుతుండగా మనందరం బ్రహ్మానందం ఈ సినిమా గురించి మాట్లాడుకోవాలి. కానీ ఇక్కడ ఉన్న ఆత్మీయత, ఆప్యాయత, ఈ ఆత్మీయులు చూస్తుంటే కనుక గతం గుర్తుకొస్తుంది, చెప్పకుండా ఉండలేకపోతున్నాను. అండ్ చంటబ్బాయి షూటింగ్ జరుగుతుండగా నేను ఇందాక చెప్పాడు కదా, ఇట్లాంటి హీరో అని కాను నేను అంటూ చార్లీ చాప్లిన్ గెటప్ వేసుకుని ఒక దిమ్మ మీద ఉంటుంది. అక్కడ అసలు టెన్షన్గా ఉంది, ఎందుకంటే అది చిన్న కోన్ షేప్లో ఉంటుంది. అక్కడ నిలబడి డ్యాన్స్ చేస్తున్నాను, జంజాల్ గారు చూస్తున్నారు. ఎవడో ఒకడు ఇక్కడ ఉండి ఎర్రిమోహం వేసుకుని విజిల్ వేసేసి అన్నాడు. చాలా డిస్టర్బెన్స్ కనిపిస్తుంది ఎదురుగా ఉండి. ఎవరది పంపించండి అన్నాడు. వెళ్ళి బ్రహ్మానందం జంజాల్ గారు వెనక్కి వచ్చావయ్యా అని వెళ్ళాడు. సరే ఏమనుకున్నా, అయిపోయింది, షార్ట్ అయిపోయింది. సరే ఎవరో కాదండి, అత్తిలో లెక్చర్గా పనిచేస్తున్నాడు, పేరు బ్రహ్మానందం అని. ఓ అట్లాగా, సారీ అండి నేను ఎవడో అనుకున్నానంటే. లేదండి మీరు అభిమాని అండి, మీరంటే చాలా ఇష్టం, అందులో లైవ్లో మీరు డ్యాన్స్ చేస్తుంటే వాడు థ్రిల్ అయిపోయి విజిల్ వేసేసాడు. వాడు తెలీదు, డిస్టర్బ్ చేయకూడదు అని సంగతి అంటే సరే. అండ్ మంచి మిమిక్ అండి, బాగా మిమిక్రీ చేస్తాడు. అందరికీ అలా అయితే సాయంత్రం కూర్చోబెట్టుకుందాం అని చెప్పేసి సాయంత్రం మా రూమ్లో కూర్చోబెట్టుకుంటే చాలా రకాల మిమిక్స్ చేశాడు, చాలా రకాలైనటువంటి స్కిట్స్ చేశాడు. నాకు ఆశ్చర్యం వేస్తుంది, ఇంత టాలెంట్ ఉంటుందా, ఎంత బ్రహ్మాండంగా కడుపుబ్బు నవ్వించాడు అనమాట. అక్కడి నుంచి ప్రతిరోజు ఈవినింగ్ అయ్యేసరికి తనతో కూర్చోవడం నాకు అలవాటు అయిపోయింది. మరి ఇందులో వేషం లేదా అంటే అదేనండి అడుగుతున్నాడు, ఇంత వేషం ఇవ్వాలని. ఏదో చిన్న క్యారెక్టర్ ఏదో ఇచ్చాను నేను, అది ఇంకా సినిమా రిలీజ్ అయ్యే పరిస్థితి లేదు. అండ్ ఇక్కడే షూటింగ్ దగ్గర జరుగుతుంది కదా, రా అని పిలిచానండి, మనకు సరదాగా కాసేపు టైం స్పెండ్ చేయొచ్చు. కానీ ఒక క్యారెక్టర్ ఇవ్వండి అంటే, ఇస్తాను సార్, ఒక రన్నింగ్ క్యారెక్టర్ ఉంది సినిమా అంతా, అది ఇస్తాను అన్న. ఆశ్చర్యపోయాడు, నాకు రన్నింగ్ క్యారెక్టర్ ఈ సినిమా, ఓ అనుకున్నాడు. అది సరిగ్గా నేను కూడా నమ్మాను, రన్నింగ్ క్యారెక్టర్. ఆయన చాలా చతురుడు జంజాల గారు. సో షార్ట్ పెట్టారు. ఫోర్గ్రౌండ్లో రామకృష్ణ బీచ్కి యువతల వైపు, రామకృష్ణ బీచ్ ఒక 400-500 యార్డ్స్ దూరంలో ఉంటుంది. సముద్రం ఒడ్డు, దాని తర్వాత రోడ్డు తర్వాత యువతల బిల్డింగ్లో మేము. సో నేను ఇంకో క్యారెక్టర్ మాట్లాడుకుంటుంటాం. ఆ మనిషికి ఎర్రటి చొక్కా వేశారండి, ఎరుపు చొక్కా. దూరంగా వెళ్ళండి బ్రహ్మానందం గారు, మీరు వెళ్ళి పరిగెత్తుకుంటూ రెండు యాక్షన్ చెప్పిన తర్వాత ఇక్కడికి ఆగండి అని ఏదో మార్క్ వేశారు. అక్కడికి వచ్చి అమ్మయ్య అని ఏదో డైలాగ్ చెప్పండి అన్నారు. అలాగే సార్ యాక్షన్ అన్నారు. బ్రహ్మానందం పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. ఈలోగా మేము చేసిన సీన్ మేము చేసిన తర్వాత కట్ సార్ వెళ్ళిపోదాం అన్నారు. అని ఇంకా వస్తూనే ఉన్నాడు. మేము కెమెరా తీసుకుని వెళ్ళిపోయాం. అక్కడికి వచ్చి ఆగిన తర్వాత ఎవరు లేరు అక్కడ. ఇలా చూస్తాడు ఎరుజుపులు. సార్ అదేంటి సార్, నన్ను రమ్మన్నారు, అంత వెళ్ళిపోయారండి సార్, రన్నింగ్ క్యారెక్టర్ అయ్యా ఇది అయిపోయిందిగా అన్నాడు. రన్నింగ్ క్యారెక్టర్ ఇదే సార్, సినిమా అంతా రన్ ఉంటుందేమో అనుకోండి, అంటే త్రౌట్ క్యారెక్టర్ రన్నింగ్ క్యారెక్టర్ అంటాం. అది అనుకున్నాను సార్ అని ఆ చొక్కా రంగు ఏ వేశారో మొహంలో అదే కనిపించింది, ఆ ఎరుపుదనం. ఆయన బహుశా ఆయన మొహం ఎరుపు చేయడం కోసమేమో తెలియదు, ఆ ఎరుపుదనం కోసం ఎర్ర చొక్క వేశారు. అట్లాగా అది మొదలు. అక్కడి నుంచి ప్రతిరోజు అతను ఏడిపించడం, మేము సరదాగా రిక్రియేట్ అవ్వడం, రిక్రియేషన్ అవుతాం మాకు. అలా అయిన తర్వాత షెడ్యూల్ అయిపోయిన తర్వాత నాకు అనిపించిందండి, అది చెప్పాల్సింది, ఇంత టాలెంట్ ఉన్న మనుషులు ఇట్లాగే ఉండిపోతే ఇక్కడే అణగారిపోతారు, ఇక్కడే కనుమరుగైపోతారు. ఇది చెన్నై తీసుకెళ్తే, దెన్ మెడ్రాస్ తీసుకెళ్తే మనతో పాటు ఉంచుకుంటే, మనకున్న పరిచయాలకు అందరితో పరిచయం చేస్తే, ఇలాంటి టాలెంట్ ఇంత కొత్తదనంగా కామెడీ చేస్తూ అలరిస్తుంటే, ఇలాంటి వాళ్ళకి జస్ట్ భుజం చేయూతను అందిస్తే, భుజం కాస్తే కనుక వీళ్ళకి ఎక్కడికో వెళ్ళిపోతారు కదా. ఆ పని ఎందుకు చేయకూడదు, ఎందుకో స్ఫురణకు వచ్చింది. అండ్ జంజాల్ గారు ఇచ్చేవరే, కానీ ఆయనకి లిమిటేషన్స్ ఉంటాయి. బట్ నాకున్న పరిచయాల దృష్ట్యా, బ్రహ్మానందం నువ్వు ఇక్కడి నుంచి ఎక్కడ వెళ్ళాలి అని, ఇంకా అత్రి వెళ్ళిపోతాను సార్, మళ్ళీ లీవ్ అయిపోతున్నాను. నువ్వు వెళ్ళలేదు, రేపు పొద్దున్న నాతో పాటు మెడ్రాస్ వస్తావు,
ఏమవుతుందంటే ఫ్రెండ్కి చెప్పి లీవ్ ఎక్స్టెండ్ చేయిస్తాను సార్ అన్నాడు. రేపు నాతో పాటు ఫ్లైట్ ఎక్కాను. సార్ బట్టలు తెచ్చుకోలేదు సార్, మెడ్రాస్లో దొరుకుతాయి లేవయ్యరా అని నా మేకప్ మెన్ బోర్డింగ్ పాస్ ఇతనికి ఇచ్చేసేసి ఆ మేకప్ మెన్ వేరే ఫ్లైట్లోనో లేదా వేరే రోజు